Hello everyone, welcome to our YouTube channel Spoken English with Syamala. నేను సీక్రెట్ చెప్పాను. నాకు సీక్రెట్ చెప్పబడింది. నేను చెప్పాను. సరే, నాకు చెప్పబడింది. ఏం చేస్తున్నాం ఈరోజు మనం? ఈరోజు మనం యాక్టివ్ వాయిస్ అంటే ఏమిటి, ప్యాసివ్ వాయిస్ అంటే ఏమిటో నేర్చుకుంటున్నాం. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అయితే ఎలా నేర్చుకుంటున్నాం? మనం రోజు చేసే పనులతోటి యాక్టివ్ వాయిస్ ఎలా యూజ్ చేయాలి, ప్యాసివ్ వాయిస్ ఎలా యూజ్ చేయాలి అని కొన్ని ఇమేజెస్ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాయిస్ అంటే ఏమిటి, చేసే వాళ్ళు ఎవరు, చేపించుకునే వాళ్ళు ఎవరు, అసలు యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్లోకి ఎలా మార్చాలి అనేది నేను మీకు ఈరోజు ఇమేజెస్ చూపించుకుంటూ ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇమేజెస్తో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు వైట్ బోర్డ్ షేర్ చేస్తూ ఒక్కొక్క టెన్స్ని యూజ్ చేసి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఎలా చేంజ్ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్లిప్ చూడండి. ఐ టర్న్ ఆన్ ద ట్యాప్. ట్యాప్ తిప్పాను. ఎవరు తిప్పారు? నేను. యాక్టివ్ వాయిస్. సెకండ్ ఇమేజ్ చూడండి. ట్యాప్ తిప్పబడింది. ఎవరు? తెలీదు. ద ట్యాప్ ఈస్ టర్న్డ్ ఆన్. తెలీదు ఎవరు తిప్పారు. ప్యాసివ్ వాయిస్. షీ ఈస్ వాటరింగ్ ద ప్లాంట్స్. ఆమె మొక్కలకు నీళ్లు పోస్తుంది. యాక్టివ్ వాయిస్. సెకండ్ ఇమేజ్ చూడండి. మొక్కలకి నీళ్లు పోయబడుతుంది. ఎవరు? డోంట్ నో. మొక్కలకి నీళ్లు పోయబడుతుంది. ద ప్లాంట్స్ ఆర్ బీయింగ్ వాటర్డ్. ప్యాసివ్ వాయిస్. రైతు టమాటాలను పండిస్తున్నాడు. సెకండ్ ఇమేజ్ చూడండి. టమాటాలు పండించబడుతున్నాయి. ఎవరు? తెలియదు. ఆమె టీ తాగుతుంది. ఎవరు తాగుతున్నారు? ఆమె పనిచేస్తుంది. సో పనిచేసే వాళ్ళతోటి సెంటెన్స్ స్టార్ట్ చేశాం కదా. సో ఆమె టీ తాగుతుంది. షీ ఈస్ డ్రింకింగ్ టీ. ఇస్ యాక్టివ్ వాయిస్. టీ ఇమేజ్ చూడండి. ఇందులో పనిచేసే వాళ్ళు కనపడుతున్నారా మనకి? లేదు. టీ తాగబడుతుంది. టీ ఈస్ బీయింగ్ డ్రంక్. టీ తాగబడుతుంది. సో రిసీవర్తో సెంటెన్స్ స్టార్ట్ చేసాం, అందుకనది ప్యాసివ్ వాయిస్. అంటే ఏంటి? చేసే వ్యక్తి ఇంపార్టెంట్ కానప్పుడు మనము ప్యాసివ్ వాయిస్ యూజ్ చేస్తాం. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు యాక్టివ్ వాయిస్ యూజ్ చేస్తాం. యాక్టివ్ వాయిస్ అంటాం, ప్యాసివ్ వాయిస్ అంటాం. ఏమిటది? సో దానికంటే ముందు మనకు తెలుగులో ఈ టాపిక్ చెప్పుకోవడానికి ఒక ఫేమస్ సెంటెన్స్ ఉంది. అందరం అదే యూజ్ చేస్తాం. ఏంటది? రాముడు రావణుణ్ణి చంపెను. సో ఆ చంపటం అనేది వర్బ్, క్రియ. సో ఆ క్రియ యొక్క వాయిస్ ఎవరు? వాయిస్ ఆఫ్ ద వర్బ్ ఎవరు? రాముడు రావణ్ణి చంపెను. సబ్జెక్ట్ రాముడు. ఆ యాక్షన్ చేసింది ఎవరు? రాముడు. సో అతను సబ్జెక్ట్. అయితే రాముడు కర్త అయితే రావణుడు ఎవరు? రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. ఆ యాక్షన్ ఎవరికి జరిగింది? చంపటం అనేది ఎవరికి జరిగింది? రావణుడికి జరిగింది. సో రావణుడు ఆబ్జెక్ట్, కర్మ. రాముడు సబ్జెక్ట్, కర్త. చంపటం వర్బ్, క్రియ. ఇదే సెంటెన్స్ని మనం ఇంకొక రకంగా ఎలా చెప్తాం? రావణుడు రాముడి చేత చంపబడ్డాడు. ఇక్కడ వాయిస్ ఆఫ్ ద వర్బ్ ఎవరు? రావణుడు. రావణుడితో సెంటెన్స్ స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏం చేస్తుంది? రిసీవర్. రావణుడు రాముడి చేత చంపబడ్డాలో రిసీవర్ అనమాట రావణుడు. అది ప్యాసివ్ వాయిస్. అంటే మనం ఎప్పుడైతే చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటామో అది యాక్టివ్ వాయిస్. ఆ యాక్షన్ ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో వాళ్ళతో మనం సెంటెన్స్ స్టార్ట్ చేస్తే, వాళ్ళ గురించి మనం మాట్లాడుతుంటే దానిని మనం ప్యాసివ్ వాయిస్ అంటాము. సో మళ్ళీ మనం ఫస్ట్ సెంటెన్స్ చూసుకుందామా? ఐ టోల్డ్ ఏ సీక్రెట్. నేను చెప్పాను సీక్రెట్ని.
నీకు నేను సీక్రెట్ చెప్పాను. ఇక్కడ డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఎవరు? నేను, ఐ. అంటే నేను సబ్జెక్ట్, నేను పని చేశాను, పని చేసిన వాళ్ళని సబ్జెక్ట్ అంటాను. సో ఇది యాక్టివ్ వాయిస్. సెకండ్ సెంటెన్స్ ఏంటి? సీక్రెట్ నాకు చెప్పబడింది. నేను చేశానా? నేను చెప్పానా? ఇప్పుడు లేదు, నాకు చెప్పబడింది. అంటే నేను రిసీవర్. సో రిసీవర్ అన్నప్పుడు ఎలా చెప్పాలి? ఐ వాజ్ టోల్డ్ అ సీక్రెట్. నాకు ఒక సీక్రెట్ చెప్పబడింది. సో రిసీవర్తో సెంటెన్స్ స్టార్ట్ చేశాను. ఇక్కడ వాయిస్ ఆఫ్ ద వర్బ్ ఎవరు? రిసీవర్, నేను, ఐ. సో ఐ వాజ్ టోల్డ్ ఎ సీక్రెట్ ఈస్ ప్యాసివ్ వాయిస్. నాకు తెలుసు, ఐ నో. వర్బ్ అనేది తెలుసు. ఆ తెలుసు అనే వర్బ్ యొక్క డూయర్ ఎవరు? నేను, సబ్జెక్ట్. కాబట్టి నాకు తెలుసు ఈజ్ యాక్టివ్ వాయిస్. నేను తెలుసు, నేను తెలుసు ఎవరికి? ఐఎమ్ నోన్. ఐఎమ్ ఏ నోన్ పర్సన్ అంటాం కదా. నేను తెలుసు, నేను తెలుసు, నాకు తెలుసు. నేను తెలుసులో నేను అనేది రిసీవర్. ఎవరికో నేను తెలుసు, నేను కాదు సబ్జెక్ట్, నేను రిసీవర్. సో నేను తెలుసులో రిసీవర్తో సెంటెన్స్ స్టార్ట్ చేసాం. ఇది ప్యాసివ్ వాయిస్. ఐఎమ్ నోన్. షీ ఈస్ ప్లక్కింగ్ ఫ్లవర్స్. షీ ఈస్ ప్లక్కింగ్ ఫ్లవర్స్. ఎవరు పువ్వులను కోస్తున్నారు? ఆమెకు వస్తుంది. ఆమె చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. సో ఇది యాక్టివ్ వాయిస్. ఈ ఇమేజ్లో పువ్వులు కోయబడుతున్నాయి. చేసే వాళ్ళు ఇంపార్టెంటా మనకి? చేసేవాళ్ళు కనపడుతున్నారా ఈ ఇమేజ్లో? లేరు. ఏ పని జరుగుతుందో మాట్లాడుతున్నాం. ఏ పని జరుగుతుంది ఇక్కడ? పువ్వులు కోయబడుతున్నాయి అనే యాక్షన్ జరుగుతుంది. పువ్వులు కోయబడుతున్నాయి. ఎవరి చేత? అవసరం లేదు, ఇక్కడ ఇంపార్టెంట్ కాదు చేసేవాళ్ళు. సో పువ్వులు కోయబడుతున్నాయి. ద ఫ్లవర్స్ ఆర్ బీయింగ్ ప్లక్డ్. సో ఇది ప్యాసివ్ వాయిస్. పువ్వులు కోస్తున్నారు అని చక్కగా యాక్టివ్ వాయిస్ ఉండగా పువ్వులు కోయబడుతున్నాయి అని కొంచెం ఈ కాంప్లికేటెడ్ సెంటెన్స్ ఎందుకు మనకి? ప్యాసివ్ వాయిస్ ఎందుకు? ఎందుకంటే మనం ప్రతిసారి ఎవరు చేశారో చెప్పము. కొన్నిసార్లు జరిగిన పని గురించే మనం మాట్లాడతాము. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మనకి ఖచ్చితంగా ప్యాసివ్ వాయిస్ తెలిసి ఉండాలి. నాకు తెలుసు, నేను తెలుసు, నేను తెలుసు అని చెప్పాలి కదా ఖచ్చితంగా. మరి అది ప్యాసివ్ వాయిస్ కదా. అయితే యాక్టివ్ వాయిస్నే మనం జనరల్గా ఎక్కువ యూజ్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో మాత్రమే ప్యాసివ్ వాయిస్ యూజ్ చేస్తాం. ఎప్పుడు? ఆ పని చేసిన వాళ్ళు ఇంపార్టెంట్ కాదు, మనకి పని జరిగిందా లేదా అని మాట్లాడుకునే సిచ్యువేషన్లోనే మనం ప్యాసివ్ వాయిస్ యూజ్ చేస్తాం. రోజువారీ సెంటెన్సెస్ ఎందుకు నేర్చుకోవాలి? ఎందుకు అంటే మనకి తెలిసిన సెంటెన్సెస్ని యూజ్ చేసి రూల్స్ నేర్చుకుంటే ఫస్ట్ మనము తెలియని లేదా కొంచెం కష్టంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని నేర్చుకోవడం ప్యాసివ్ వాయిస్లో ఈజీగా ఉంటుంది. అందుకని జనరల్గా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ టీచ్ చేసేటప్పుడు సింపుల్ సెంటెన్సెస్ తీసుకొని రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అసలు సబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. టుడే we are going to talk about యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. అయితే ఈ రెండిటి గురించి మాట్లాడుకోవటానికంటే ముందు మనకి అసలు వాయిస్ అంటే ఏమిటి? వాట్ ఈస్ వాయిస్? సో వాయిస్ ఆఫ్ ఎ వర్బ్ డిసైడ్స్ వెదర్ the subject in the sentence has performed the action or received the action. ఇప్పుడు మనం ఈ 2 sentences చూస్తే మీకు వాయిస్ ఆఫ్ ద వర్బ్ అంటే ఏంటో క్లియర్ గా అర్థమవుతుంది. ఐ ఆమ్ రీడింగ్ దిస్ బుక్. ఇందులో యాక్షన్ ఏంటి? ఐఎమ్ రీడింగ్. ఐఎమ్ రీడింగ్ కి ఐ అనేది డూయరా రిసీవరా? డూయర్. ఐ పర్ఫార్మ్స్ ద యాక్షన్. సో ఇక్కడ వాయిస్ ఆఫ్ ఎ వర్బ్ ఎవరు? ఐ, సబ్జెక్ట్. అయితే ఇక్కడ చూడండి, ద బుక్ ఈస్ బీయింగ్ రెడ్ బై మీ. ఇక్కడ ద బుక్ అనేది సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ యాక్షన్ చేసిందా, యాక్షన్ రిసీవ్ చేసుకుందా? యాక్షన్ ని రిసీవ్ చేసుకుంది. సో ఈ సెంటెన్స్ లో వాయిస్ ఆఫ్ ద వర్బ్ ఇస్ ద రిసీవర్, దట్ ఈస్ ద బుక్. అంటే ఈ సబ్జెక్ట్ ప్లేస్ లో ఎవరుంటే వాళ్ళని వాయిస్ ఆఫ్ ద వర్బ్ అంటాము. యాక్టివ్ వాయిస్ లో అయితేనేమో సబ్జెక్ట్ పర్ఫార్మ్స్ ద యాక్షన్, అండ్ ప్యాసివ్ వాయిస్ లో అయితే సబ్జెక్ట్ రిసీవ్స్ ద యాక్షన్. I teach English. See, I am performing the action here. I is the subject. She is taught by me. ఇక్కడ మనం ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నామా, నా గురించి మాట్లాడుతున్నామా? ఇంగ్లీష్ గురించి. చూడండి, పిక్చర్ లో ఏముంది? ఇంగ్లీష్ ఉంది. ఇక్కడ పిక్చర్ లో ఏముంది? నేనున్నాను. అంటే ఇక్కడ నా గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏమి పని జరిగిందో దాని గురించి మాట్లాడుతున్నాము. సో ఇక్కడ ఐ సబ్జెక్ట్ పర్ఫార్మ్స్ ద యాక్షన్,
ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్ ని మనం సబ్జెక్ట్ ప్లేస్ లో రాసాము. ఎందుకంటే ఇక్కడ ఇది రిసీవ్స్, ఇంగ్లీష్ అనేది రిసీవ్స్ ద యాక్షన్. సో దిస్ ఇస్ యాక్టివ్ వాయిస్ అండ్ దిస్ ఇస్ ప్యాసివ్ వాయిస్. మరి సబ్జెక్ట్ అంటే ఏమిటి, ఆబ్జెక్ట్ అంటే ఏమిటి? దానికంటే ముందు మనం ఫస్ట్ కొన్ని పిక్చర్స్ చూద్దాం. సో ఈ 2 పిక్చర్స్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం రాజు గురించి మాట్లాడుకుంటున్నాం. రాజు ఏం చేస్తున్నాడు? అయర్న్ చేస్తున్నాడు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? రాజు కనపడుతున్నాడు ఆ పిక్చర్ లో? లేడు. అయితే దుస్తులు కనపడుతున్నాయి, ఐరన్ చేయబడుతుంది. సో దుస్తులు ఇస్త్రీ చేయబడుతున్నాయి. ఇక్కడ అంటే ఏ పని జరుగుతుందో దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ దుస్తులకి ఏమి పని జరుగుతుందో దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ రాజు ఏం చేస్తున్నాడో మాట్లాడుకుంటున్నాం. ఈ సెంటెన్స్ లో డూయర్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఈ సెంటెన్స్ లో రిసీవర్ ఈజ్ ఇంపార్టెంట్. సో హీ ఈజ్ ఐరనింగ్ ద క్లోత్స్. డూయర్, వీఆర్ టాకింగ్ అబౌట్ ద డూయర్, దట్ ఈస్ ద సబ్జెక్ట్. సో ఇట్ ఈస్ యాక్టివ్ వాయిస్. ద క్లోత్స్ ఆర్ బీయింగ్ అయర్న్డ్ బై రాజు. దుస్తులు ఇస్త్రీ చేయబడుతున్నాయి. సో ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం, రిసీవర్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇది ప్యాసివ్ వాయిస్. సేమ్ వే ఇక్కడ కూడా ఆమె ఏం చేస్తుంది? పువ్వులను కోస్తుంది. షీ ఈస్ ప్లకింగ్ ఫ్లవర్స్. ఇక్కడ ఆమె కనపడుతుందా? లేదు. ఇక్కడ డూయర్ ఇంపార్టెంట్ కాదు, ఏ పని జరుగుతుంది అనేది మనకి ఇంపార్టెంట్. ఫ్లవర్స్ ఆర్ బీయింగ్ ప్లక్డ్. ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్. హూ ఇస్ రీడింగ్ ఏ బుక్? మనము పని చేసే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ పని చేసే వాళ్ళు మనకు అనవసరం, ఓన్లీ బుక్ చదువుతున్నారా లేదా అన్నది మాత్రమే కనపడుతుంది ఈ పిక్చర్ లో. సో ద బుక్ ఈస్ బీయింగ్ రెడ్. పుస్తకం చదవబడుతుంది. సో ఇది ప్యాసివ్ వాయిస్. ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్ అనేది యాక్టివ్ వాయిస్. చూసారు కదా కొన్ని ఇమేజెస్. ఆమె పువ్వులను కోస్తుంది. ఎవరు కోస్తున్నారు? ఆమె. ఏమి కోస్తుంది? పువ్వులు. ఏమి చేస్తుంది? కోస్తుంది. సో ఎవరు అని క్వశ్చన్ రేజ్ చేస్తే అది సబ్జెక్ట్. ఏమి లేదా ఎవరికి అని క్వశ్చన్ రేజ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఆబ్జెక్ట్. చేసే పని వర్బ్. సో షీ ఈస్ ప్లకింగ్ ఫ్లవర్స్. ఫ్లవర్స్ ఈస్ ఆబ్జెక్ట్. ఎందుకంటే ఏమి కోస్తుంది? వాట్ ఈస్ షీ ప్లకింగ్ ఫ్లవర్స్. సో వెన్ యూ రేజ్ your question what and whom, then the answer is object, and when you raise your question who, the answer is subject. So who is plucking? She is plucking. So she is a subject. And what is she plucking? Flowers. So flowers is object. And what is she doing? Plucking. It is a verb. So passive voice, active voice lo subject object గుర్తించడం చాలా ఇంపార్టెంట్. సో అర్థమైందా? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వర్బ్ అంటే ఏంటో ఎలా గుర్తించాలో నేను మీకు వైట్ బోర్డ్ షేర్ చేస్తూ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వర్బ్ ని ఎలా గుర్తించాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్జెక్ట్ అంటే ఏమిటి? ద పర్సన్ ఆర్ థింగ్ దట్ ఈస్ డూయింగ్ ద యాక్షన్. ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఏమిటి? ద పర్సన్ ఆర్ థింగ్ దట్ ఈస్ రిసీవింగ్ ద యాక్షన్. ఎవరైతే యాక్షన్ ని రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు ఆబ్జెక్ట్, ఎవరైతే యాక్షన్ చేస్తారో వాళ్ళు సబ్జెక్ట్. అయితే ఎలా గుర్తించాలి? ఎప్పుడైతే హూ అనే క్వశ్చన్ ని రేజ్ చేస్తారో ద ఆన్సర్ ఇస్ సబ్జెక్ట్. ఈ సెంటెన్స్ లో చూడండి, ద కౌ ఈట్స్ ద గ్రాస్. హూ ఈట్స్ ద గ్రాస్? కౌ. సో కౌ ఇస్ ద సబ్జెక్ట్. ఎప్పుడైతే హూమ్ అని కానీ వాట్ అని కానీ క్వశ్చన్ రేజ్ చేస్తే ద ఆన్సర్ ఇస్ ఆబ్జెక్ట్. ద కౌ ఈట్స్ ద గ్రాస్. వాట్ డస్ ద కౌ ఈట్? గ్రాస్. గ్రాస్ ఇస్ ద ఆబ్జెక్ట్. వన్ మోర్ ఎగ్జాంపుల్, ద వాచ్మ్యాన్ ఓపెన్స్ ద డోర్. హూ ఓపెన్స్ ద డోర్? The watchman. So it is subject. The watchman opens the door lo. What does the watchman open? Door. It is object. అంటే ఎప్పుడైనా మనం హూ అనే క్వశ్చన్ రేజ్ చేస్తే వచ్చే ఆన్సర్ సబ్జెక్ట్ అవుతుంది. హూమ్ కానీ వాట్ కానీ క్వశ్చన్ ని రేజ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఆబ్జెక్ట్. వన్ మోర్ సెంటెన్స్, I taught them English. Who taught them English? I. So I is the subject. నెక్స్ట్ చూడండి, whom did I teach? Whom did I teach? Them is the object. What did I teach? English. It is also an object. అంటే ఈ సెంటెన్స్ లో మనకి 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒకటి them అండ్ ఒకటి ఇంగ్లీష్. 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇలా కొన్ని వర్బ్స్ కి 2 ఆబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. ఇట్లాంటి సెంటెన్సెస్ ని మనము తర్వాత డిస్కస్ చేద్దాము. అయితే యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ ని ప్యాసివ్ వాయిస్ లోకి ఎలా చేంజ్ చేయాలి?
పక్కన ఇమేజ్ చూడండి. రాజు ఈజ్ అయర్నింగ్ ద క్లోత్స్. యాక్టివ్ వాయిస్, అతను దుస్తులను ఇస్త్రీ చేస్తున్నాడు. సెకండ్ ఇమేజ్ చూడండి, దుస్తులు ఇస్త్రీ చేయబడుతున్నాయి. సో దేంతో స్టార్ట్ చేస్తున్నాం సెంటెన్స్ ని? ఆబ్జెక్ట్ తోటి. ద క్లోత్స్ ఆర్ బీయింగ్ అయర్న్డ్ బై రాజు. అంటే ఏం చేశాం చూడండి, ప్యాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ ప్లేస్ లో ఆబ్జెక్ట్ రాసాము, ఆబ్జెక్ట్ ప్లేస్ లో సబ్జెక్ట్ రాసాము. వర్బ్ ని మనం ప్యాసివ్ వర్బే యూస్ చేయాలి. ఈజ్ అయర్నింగ్ ఈజ్ అన్ యాక్టివ్ వర్బ్, ఈజ్ బీయింగ్ అయర్న్డ్ ఇస్ ఎ ప్యాసివ్ వర్బ్. సో మీకు ఇక్కడ ఒక వైట్ బోర్డ్ షేర్ చేస్తూ అసలు యాక్టివ్ వర్బ్ అంటే ఏమిటి, ప్యాసివ్ వర్బ్ అంటే ఏమిటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ టీచ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ ఈజ్ టాట్ బై మీ. ఇది యాక్టివ్ వాయిస్, ఇది ప్యాసివ్ వాయిస్. అయితే ఇక్కడ వర్బ్ ఏం రాసాను చూడండి, టీచ్ అని రాసాం యాక్టివ్ వాయిస్ లో. మరి ప్యాసివ్ వాయిస్ లో ఈజ్ టాట్ అని రాసాము. అయితే మనం యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ నేర్చుకోవాలంటే మనకి యాక్టివ్ వర్బ్స్ అంటే ఏమిటి, ప్యాసివ్ వర్బ్స్ అంటే ఏమిటో తెలిసి ఉండాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ లిస్ట్ ఆఫ్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వర్బ్స్ ని నేర్చుకుందాం. V1 VS ఫామ్ యాక్టివ్ వాయిస్ లో ఉంటుంది. అదే ప్యాసివ్ వాయిస్ లో మనం యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V3 అని రాయాలి. యాక్టివ్ వాయిస్ లో మనం V2 ఫామ్ రాస్తాము. ప్యాసివ్ వాయిస్ లో అయితే వర్స్ ఆర్ వర్ ప్లస్ V3 అని రాస్తాము. సింపుల్ ఫ్యూచర్ లో యాక్టివ్ వాయిస్ లో మనం విల్ ప్లస్ V1 రాస్తాము. అదే ప్యాసివ్ వాయిస్ లో విల్ బి ప్లస్ V3 అని రాస్తాము. ఇవన్నీ బి ఫార్మ్స్ అన్నమాట. ప్రజెంట్ కంటిన్యూస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4 ఇస్ యాక్టివ్ వర్బ్. అండ్ ప్యాసివ్ వాయిస్ లో ఏం రాస్తాం, యామ్, ఈజ్, ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3. మనం ప్యాసివ్ వాయిస్ లో మొత్తం కూడా మనం V3 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ మాత్రమే రాయాలి. మరి కంటిన్యూస్ టెన్స్ లో కంటిన్యూటీ చూపించాలి కాబట్టి బీయింగ్ అని యాడ్ చేస్తాం. అలానే పాస్ట్ కంటిన్యూస్ వాజ్, ఆర్, వర్ ప్లస్ V4 ఇస్ యాక్టివ్ వాయిస్ అండ్ వాజ్, ఆర్, వర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ని మనం ప్యాసివ్ వాయిస్ లో యూస్ చేస్తాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ హ్యాస్, హ్యావ్ ప్లస్ V3 ఇస్ యాక్టివ్ వర్బ్ అండ్ హ్యాస్, హ్యావ్, బీన్ ప్లస్ V3 ఇస్ ప్యాసివ్ వర్బ్. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ లో హ్యాడ్ ప్లస్ V3 ఇస్ యాక్టివ్ వర్బ్ అండ్ హ్యాడ్ బీన్ ప్లస్ V3 ఇస్ ప్యాసివ్ వర్బ్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ విల్ హ్యావ్ ప్లస్ V3 ఇస్ యాక్టివ్ వర్బ్ అండ్ విల్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ఇస్ ప్యాసివ్ వర్బ్. ఈజీగా ఉన్నాయా రూల్స్ అన్ని? ప్యాసివ్ వాయిస్ లో మీరు ఏ టెన్స్ అయినా యూస్ చేయండి, కానీ వర్బ్ మాత్రం V3 ఫామే యూస్ చేయాలి. మరి చేంజ్ ఎక్కడ వస్తుంది మనకి? బి ఫార్మ్స్ లో చేంజ్ వస్తుంది. సో ఇప్పుడు మనం యాక్టివ్ వర్బ్స్ ఏంటి, ప్యాసివ్ వర్బ్స్ ఏంటో నేర్చుకుందాం. అయితే ఒక్కొక్క టెన్స్ ని యూస్ చేస్తూ యాక్టివ్ వాయిస్ సెంటెన్సెస్ ని ప్యాసివ్ వాయిస్ లోకి ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. Before we change a sentence from active voice into passive voice, we have to remember 4 rules. Rule 1, first we need to identify the subject, verb and object of the given sentence. Then we need to interchange the subject and object with each other. And the third rule is we have to write the passive verb. Fourth rule is passive voice pronoun to be used. Passive voice pronoun ante emiti? Let's see. Active voice lo subject aito unte passive voice lo object avutundi kabatti appudu manam me ani rayali. By me. He becomes by him. She becomes by her. We becomes by us. They becomes by them. You becomes by you. And it becomes by it. Tense wise manamu ippudu active voice sentences ni passive voice లోకి ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఫుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనం యాక్టివ్ వాయిస్ లో V1 VS ఫార్మ్ ఆఫ్ ద వర్బ్స్ యూస్ చేస్తాం. అదే ప్యాసివ్ వాయిస్ లో మనం యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V3 అని యూస్ చేస్తాం. She drives a car. She is the subject, drives as a verb and a car is the object. ఈ సెంటెన్స్ ని మనం ఎలా చేంజ్ చేయాలి? రూల్ ఏంటి ఫస్ట్ చూడండి. ఆబ్జెక్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి? a car. A car అనేది సింగులర్ కాబట్టి మనం ఏ పీ ఫామ్ తీసుకోవాలి? ఈజ్ అని రాయాలి. A car is plus V3. V3 form of drive is driven. A car is driven by her. She becomes her in passive voice. A car is driven by her. And same way,
We always play the guitar. Here we is the subject, play is the verb, and the guitar is the object. So passive voice starts with the object. So the guitar is singular, so we write is. Play is V1 form, and the V3 form of play is played. By us, we becomes us. మరి always ni ekkada rayali? As usual, the guitar is always played by us. And next, he waters the plants. He is the subject, waters is the verb, and the plants is the object. So our passive voice starts with the object, the plants. Object is the plants. The plants is singular or plural? It's plural. So we have to take are. The plants. If you replace plants, it becomes they, and the they takes the be form are. They are and watered. V3 form of water is watered. The plants are watered by, he becomes him, by him. Fruits takes are. Fruits are. ఎందుకని fruits అనేది plural కాబట్టి are అనే be form ని యూజ్ చేస్తాం. Fruits are eaten by them. They becomes them. ఇక్కడ చూడండి, మనం యాక్టివ్ వాయిస్ లో మనం V2 ఫామ్ యూజ్ చేస్తాం, అండ్ ప్యాసివ్ వాయిస్ లో was were ప్లస్ V3 అని యూజ్ చేస్తాం. A car is the object, and a car is singular, so we take was, and V3 form of drove is driven. A car was driven by her. And next, the guitar is the object. It is singular, so we take was. Played V3 form is also played, and we becomes by us. Here, object is the plants. Plants is plural, so we take were. And watered is the V3 form of water. He becomes by him. The plants were watered by him. Next, fruits is the object, and it is plural, so we take were. Fruits were. Ate, V3 form of ate is eaten. Fruits were eaten by them. ఇక్కడ యాక్టివ్ వాయిస్ లో ఏం రాస్తాం? will ప్లస్ V1 రాస్తాం. అదే పాసివ్ వాయిస్ లో అయితే will be ప్లస్ V3 అని రాయాలి. సో ఇక్కడ a car is the object. A car will be, V3 form of drive is driven by her. Next here, the guitar will be played. Played is the V3 form of play. We becomes by us. Same, the plants is the object. The plants will be. Watered is the V3 form of water, by him. He becomes by him in passive voice. Is the object. Fruits will be. Eaten is the V3 form of eat, by they becomes by them. ఇక్కడ మనం am is are ప్లస్ V4 అని యాక్టివ్ వాయిస్ లో రాస్తాము. am is are ప్లస్ being ప్లస్ V3 అని పాసివ్ వాయిస్ లో రాస్తాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, పాసివ్ వాయిస్ లో ఎప్పుడైనా సరే మనం V3 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ మాత్రమే యూస్ చేయాలి. A letter, so a letter is singular, so we take is. A letter is ing form ఉంది కదా, writing, so we have to take being. The letter is being, and written is the V3 form of write, and she becomes by her. And same way we are growing plants. Plants is the object, and it is plural, so we take are. Plants are being. Grown is the V3 form of grow. We becomes by us. The birds is the object, and it is plural, so we write are. The birds are continuous tense, so we write being. Fed is the V3 form of feeding, by Roy. The bill is the object, and it is singular, so we take is, and it is continuous tense, so we write being. Paid is the V3 form of pay, and he becomes by him. Past continuous tense active voice లో మనం was were plus V4 అని రాస్తాము. అదే passive voice లో was were
బీయింగ్ ప్లస్ V3 అని రాస్తాము. సో ఇక్కడ a letter is the object and it is singular, so we write was. A letter was continuous tense, so we write being. And written is the V3 form of write. She becomes by her. And same way here, plants is the object and it is plural, so we write were. Plants were being because it is continuous tense. Grown is the V3 form of grow by us. We becomes by us in passive voice. And here the birds is the object and it is plural, so we write were. The birds were, it is continuous tense, so we write being. And fed is the V3 form of feed by Roy. And the next, the bill is the object and it is singular, so we write was. The bill was, and it is continuous tense, so we write being. Paid is the V3 form of pay and he becomes by him. Now future continuous tense ki passive voice undadu. There is no passive voice for future continuous tense in present perfect tense. Present perfect tense lo active voice lo manam has or have plus V3 అని యూస్ చేస్తాం. అదే passive voice లో has or have plus been plus V3 అని యూస్ చేయాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే యాక్టివ్ వాయిస్ లోను మరియు పాసివ్ వాయిస్ లోను మనం రెండిట్లలో కూడా V3 ఫార్మే యూస్ చేస్తాం. A kite and it is a singular, so we take has. A kite has and it is a perfect tense, so we write been, and V3 remains same. A kite has been flown by Kavya. The cycle and it is singular, so we write has, and it is perfect tense, so we write been. The cycle has been, and the verb remains the same, that is V3 form of the verb, repaired by him. The images is plural, so we take have. The images have, and it is perfect tense, so we take been. The images have been drawn because verb remains the same, by us. And next, they have drunk milk. Milk is the object, have drunk is the verb, and they is the subject. So we start sentence with the object, that is milk. Milk is uncountable noun, so we always take singular. Milk has and perfect tense, so we write been. Milk has been drunk by them. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో యాక్టివ్ వాయిస్ లో మనం హ్యాడ్ ప్లస్ V3 అని యూస్ చేస్తాం. పాసివ్ వాయిస్ లో హ్యాడ్ బీన్ ప్లస్ V3. ఇది కూడా పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి V3 రిమైన్స్ సేమ్ ఇన్ బోత్ ద వాయిసెస్. A kite is the object. A kite had been flown by Kavya. Here the cycle is the object and had been is common in past perfect tense, and V3 is repaired by him. The cycle had been repaired by him. Here the images singular aina plural aina past perfect tense lo మనం had ఏ రాస్తాము. The images had been drawn by us. And here milk had been drunk by them. Future perfect tense లో యాక్టివ్ వాయిస్ లో మనం will have plus V3 అని యూస్ చేస్తాము. పాసివ్ వాయిస్ లో will have been plus V3 అని యూస్ చేస్తాం. ఏ సబ్జెక్ట్ ఉన్నా ఇక్కడ will have కామన్, ఇక్కడ will have been అనేది కామన్. సో కావ్య will have flown a kite. A kite will have been flown by Kavya. The cycle will have been repaired by him. The images is the object, will have been drawn by us. Here milk will have been drunk by them. ఇప్పుడు నేను మీకు ఈ 8 టెన్సెస్ ని ఒకే పేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. She teaches English becomes English is taught by her.
I teach English becomes English is taught by me. ప్యాసివ్ వాయిస్ లో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, హెల్పింగ్ వర్బ్ లేకుండా అసలు ప్యాసివ్ వాయిస్ అనేది రాయటం సాధ్యం కాదు. యాక్టివ్ వాయిస్ లో మనము ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి సింపుల్ పాస్ట్ టెన్స్ కి హెల్పింగ్ వర్బ్ లేకుండా రాస్తాము, ఓన్లీ విత్ మెయిన్ వర్బ్. కానీ ప్యాసివ్ వాయిస్ లో ఏ టెన్స్ కైనా సరే కంపల్సరీ హెల్పింగ్ వర్బ్ రాయాలి. She taught English becomes English was taught by her. She will teach English. English will be taught by her. She is teaching English. English is being taught by her. It is present continuous tense and the past continuous tense. She was teaching English. English was being taught by her. Present perfect. She has taught English. English has been taught by her. Past perfect. She had taught English. English had been taught by her. And future perfect. She will have taught English. English will have been taught by her. 4 tenses do not have passive voice. ఈ 4 tenses కి మనకి అసలు passive voice అనేది లేదు. యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ ని యూస్ చేసి క్వశ్చన్స్ ఎలా రాయాలో నేను పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే మనము ట్రాన్సిటివ్ వర్బ్స్ ని మాత్రమే పాసివ్ వాయిస్ లో చేంజ్ చేయగలము. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ని మనం పాసివ్ వాయిస్ లో చేంజ్ చేయలేము. మరి ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏమిటి, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏమిటి, వీటి గురించి కూడా మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హasta luego. Adiós.